హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఒక ఓల్డ్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ఉప్పుడు పిండి, దీనికి కాంబినేషన్గా ఉడుకు పచ్చడి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే రుచి అద్దరిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. నా చిన్నప్పుడైతే ఎక్కువగా డిన్నర్గా చేసేవాళ్ళండి. అది కూడా శనివారం రోజు నైట్ డిన్నర్ ఎక్కువ మంది ఇళ్లలో ఇదే ఉండేది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా చాలా హెల్దీ కూడా. ఈ ఉప్పుడు పిండిని మేమైతే బియ్యపు రవ్వతో చేస్తామండి. కొంతమంది బియ్య పిండితో కూడా చేస్తారు. మేమైతే బియ్యపు రవ్వతోనే చేస్తాం. చూడండి, ఈ విధంగా సన్నటి రవ్వ అయితే ఉప్పుడు పిండికి బాగుంటుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు వంపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లేదంటే మీరు మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు, మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక పెద్ద పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నాకు ఎండుమిర్చి వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అలాగే కొంచెం ఇంగువ, 1/8 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి పచ్చిదనం తగ్గిన తర్వాత ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసేసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యపు రవ్వ ఉంది కదా, అది వేసేసుకోవాలి. నేను సన్నటి రవ్వ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు సరిపోతాయి. మీరు తీసుకునే రవ్వను బట్టి నీళ్ళు పోసుకోవాలి. మనకి ప్యాకెట్ పైన రాసి ఉంటుంది 1 కప్పు రవ్వకి ఎన్ని నీళ్ళు పోయాలో, దానికి తగ్గట్టుగా మీరు నీళ్ళు పోసుకోండి. ఇది ఉప్మా రవ్వ కాదండి, బొంబాయి రవ్వ కాదు, బియ్యపు నూక అంటారు, కొంచెం లావుగా ఉంటుంది. ఇలా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగు మందం కలిగిన తీసుకుంటే మనకి అడుగున మాడిపోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఉడుకు పచ్చడి చేసుకుందాము. కుక్కర్లో 6-7 టమాటోలు కొంచెం పెద్దవి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇందులోనే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో అయినా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు, ఒక గోలికాయ సైజ్ అంతా చింతపండు, ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు, ఒక 1/4 కప్పు వరకు ఉంటాయి. నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు నీళ్ళు మరీ ఎక్కువ వచ్చేస్తే నీళ్ళు కొంచెం పక్కకు పెట్టేసుకుని గ్రైండ్ చేసుకోండి, తర్వాత కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఈ ఉడుకు పచ్చడికి పోపు ఏమీ వేయరండి. ఉడికించేటప్పుడే 1 స్పూన్ నూనె వేసి ఉడికించేసి తర్వాత గ్రైండ్ చేస్తారు. నేనైతే పోపు వేస్తాను. పోపు వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా మీరు కావాలంటే పుదీనా అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం పోపు వేస్తే పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఉడుకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, టిఫిన్స్, అన్ని టిఫిన్స్లోకి ఈ పచ్చడి బాగుంటుంది. ఉడుకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈలోపు మన ఉప్పుడు పిండి కూడా చక్కగా ఉడికిపోయించుకోండి, చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. అంతేనండి, మన ఓల్డ్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఉప్పుడు పిండి ఉడుకు పచ్చడి వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుందండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసో కమెంట్లో చెప్పండి. ఈ ఉడుకు పచ్చడే కాదండి, ఇందులో ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. ఉప్పుడు పిండి కొత్త ఆవకాయ, ఇప్పుడు అందరూ కొత్త ఆవకాయ పట్టే ఉంటారు కదా, ఉప్పుడు పిండి కొత్త ఆవకాయ, ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ ఉప్పుడు పిండి ఉడుకు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.